అహల్య ప్రాయశ్చిత్తం. పూర్వం సత్యవర్ష మహర్షి అనే జ్ఞాని అరణ్యంలో కుటీరం ఏర్పరచుకొని వేద పాఠాలు నేర్చేవాడు. ఒకసారి ఓ శిష్యుడు, గురుదేవా, ఎంతో కాలంగా నన్నొక సంశయం పట్టి పీడిస్తుంది, దాన్ని తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాను అంటూ చేతులు జోడించాడు శిష్యుడు. ఏమిటో చెప్పమన్నారు ఆయన. అయ్యా, దేవేంద్రుడిది తేజోమయమైన దివ్యదేహం, అహల్యది మట్టితో కూడినది. ఈ రెండు దేహాలకు సాంగత్యం కుదరదు కదా, మరి దీన్నెలా అర్థం చేసుకోవాలి అని అడిగాడు. నాయనా, అహల్య భావపరమైన మోహానికి పాల్పడింది. అందువల్ల భర్త శపించాడు. సంవత్సరాల తరబడి ఆమె ఆకలి దప్పులు లేని ఒక శిలామూర్తిగా ఉండిపోయింది. అలా ప్రాయశ్చిత్తం చేసుకోవడం వల్ల తన మానసిక దోషాన్ని సంపూర్ణంగా ఉండిపోయింది. అలా ప్రాయశ్చిత్తం చేసుకోవడం వల్ల తన మానసిక దోషాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేసుకుంది. అది చాలక పరమపావనమైన శ్రీరామచంద్రుడి పాద స్పర్శకు నోచుకుంది. అందువల్లే ఆమె కడిగిన ముత్యంలా ప్రకాశించింది. పతివ్రత శిరోమణుల్లో తొలి స్థానం అందుకొని పూజ్యురాలయ్యింది. కేవలం మానసిక దోషానికే అంత ప్రాయశ్చిత్తం చేసుకున్నదంటే ఇక మనలాంటి సామాన్యులు ఎంత అప్రమత్తంగా ఉండాలో, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అహల్యగాథ తెలియచేస్తుంది అంటూ వివరించాడు సత్యవర్ష.